ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశిలో బుధగ్రహం, 2వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 5వ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 12వ స్థానంలో రవి శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి వ్యయంలో ఉండడం అనేది ఒక విషయం అయితే, రాశిపై శని దృష్టి మరొక విషయం. అయితే ఆలోచన తీరు అంత అనుకూలంగా ఉండదు. సరైన నిర్ణయం సకాలంలో తీసుకోలేకపోవచ్చు. కొంత ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆలస్యంగా అమలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ధన యోగాదులు బాగానే ఉంటాయి. ధన సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. పెద్దగా అనుకూలం కాదు. అలాగే గృహ వాహన విషయాల్లో కూడా అంత పెద్ద అనుకూలమైన పరిస్థితులు లేవు, సాధారణంగానే ఉంటుందని తెలుస్తోంది. విద్యా సంబంధించిన విషయాలు వాటిల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ పూర్తి అనుకూలత కాదు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎక్కువ కష్టపడి ఎక్కువ శ్రమతోటి ఆలోచనతోటి ఉంటే సాధారణమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంటుంది. ఆర్థిక విధానంలో రుణ సంబంధించిన విషయాలు కొంత మధ్యస్థంగా అనుకూలపడే అవకాశం ఉంటుంది. రుణాలని కొంత తగ్గించుకోగలిగే అవకాశం అయితే వస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఉండవు. అలాగే శత్రువులు మిత్రులు అనే భేదం లేకుండా అందరితో కూడా సఖ్యతగానే ఉండటానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. కొంతవరకు కుదిరే అవకాశం ఉన్నది. భార్యాభర్తల మధ్య సఖ్యత సాధారణంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాలు, మనం కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలా, డిపాజిట్లు చేయాలా అనే విషయాల్లో ఇది అనుకూలమైన సమయం అయితే కాదు. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. కొంత అప్ అండ్ డౌన్స్ జరిగే అవకాశం ఉంది. అంటే షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థితి సాధారణంగా ఉంటుంది, దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఉద్యోగ స్థితిలో కూడా కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం ప్రయత్నం పూర్వకంగా ఏదో ఒక రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట తీరులో కానీ ప్రవర్తన వ్యవహారంలో కానీ
కొంత అనుకూలత తగ్గినట్టుగా కనబడుతుంది. కొంత మాట పడవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే అంతా కూడా మిశ్రమంగా ఉంటుంటాయి, అతిగా ఉండదు, అలాగని మంచి సుఖపరంగా ఉండదు, సాధారణంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం అలాంటివి కూడా కొంతవరకే ఉంటుంటాయి. ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. విలాసాలు విందులు అనే విషయంలో కాలక్షేపానికి ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది. అయితే సాధారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు నడుస్తున్నప్పటికీ దానిలో మనం చేతులారా కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంటాయి. అనవసరంగా మాట పడవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా తెలుస్తోంది. ఇంకా ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత అన్ని రకాల గ్రహాల స్థితి కొంత మధ్యస్థంగానే ఉన్నది. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే గట్టిగా చెప్పవచ్చు అని అనిపిస్తుంది. అలాగే ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిదని గుర్తుంచుకోండి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.